శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 8వ తేదీ 3వ నెల 2026 సంవత్సరం ఆదివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం పంచమి తిథి రాత్రి 8:19 వరకు, అనంతరం షష్ఠి. స్వాతి నక్షత్రం మధ్యాహ్నం 1:01 వరకు, అనంతరం విశాఖ నక్షత్రం. ధ్రువం యోగం ఉదయం 6:48 వరకు, అనంతరం వ్యాఘాత యోగం. కౌలవకరణం ఉదయం 7:32 వరకు, అనంతరం తైతులకరణం. అమృత ఘడియలు తెల్లవారుజామున 5:42 ప్రారంభమై రేపు ఉదయం 7:28 వరకు. నేటి దుర్ముహూర్తం సాయంత్రం 4:43 నుండి 5:30 వరకు. నేటి వర్జం రాత్రి 7:10 నుండి 8:55 వరకు. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు. యమగండ మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు. ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగిన దేవతాపాసన గురించి విచారించినట్లయితే శాస్త్రం ఒక మాట చెప్తుంది. కొన్ని పర్వాలు తిథులను అనుసరించి చేయాలి, కొన్ని పర్వాలు నక్షత్రాలను అనుసరించి చేయాలి. ముఖ్యంగా జన్మ తిథులకు ప్రాధాన్యత అని కొన్ని శాస్త్రాలు చెప్తుంటే, జన్మ నక్షత్రాలకు ప్రాధాన్యత అని కూడా ఆగమశాస్త్రాది గ్రంథాలు మనకు చెప్తున్నాయి. అటువంటి వాటిల్లో ఈనాడు స్వాతి నక్షత్రం. స్వాతి సమీరణో వాయు అని వాయువు అధిష్టానంగా కలిగినటువంటి నక్షత్రం ఈ స్వాతి నక్షత్రం. ఈ స్వాతి నక్షత్రంలో ఆవిర్భవించినటువంటి మహానుభావుడు నృకేశరి అంటే నారసింహుడు. అటువంటి నరసింహస్వామి ఆవిర్భవించినటువంటి స్వాతి నక్షత్రంలో నరసింహస్వామికి సంబంధించినటువంటి ఆరాధన, స్తోత్రపారాయణ, నరసింహస్వామికి సంబంధించినటువంటి దర్శనం గనక చేసినట్లయితే విశేష ఫలితాలను మనం చక్కగా పొందగలుగుతాం. సత్యం విధాతం నిజభృత్య భాషితం అని తన తండ్రి కోరినటువంటి అనేక విచిత్రమైనటువంటి ఆ కోరికల శల నుండి బయటికి లాగి తండ్రికి విముక్తిని ప్రసాదించాలి అని బాలభక్తుడి యొక్క కోరిక మేరకు, ఆయన ప్రార్థన మేరకు వైకుంఠవాసుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి సభాస్తంభం నుండి ఆవిర్భవించినటువంటి స్వరూపమే నారసింహ అవతారం. ఆ స్వామి ఆరాధన మృత్యువుకే మృత్యువు నారసింహుడు అని శంకర భగవత్పాదుల వారు స్తోత్రం చేస్తారు. అటువంటి నారసింహ ఆరాధన వల్ల సమస్త గ్రహ దోషాలతో పాటు సమస్త ఈతి బాధలు తొలగిపోయి, నారసింహుడి అనుగ్రహం వల్ల సమస్త శుభాలు సిద్ధిస్తాయి, భయాలు తొలగిపోయి అభయం కలుగుతుంది. కాబట్టి అటువంటి నారసింహ ఆరాధన ఈ స్వాతి నక్షత్రం ఆదివారం నాడు అందరూ చేసి స్వామి కృపకు పరిపూర్ణంగా పాత్రలు అవుతారని, అవ్వాలని ఆశిస్తూ నారసింహ శరణం మమ. ఈటీవీ లైవ్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రేయస్సు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శ్రేయస్సు కార్యక్రమంలోని గ్రహయోగం అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఫాల్గుణ మాసం. ఈరోజు తిథి బహుళ పంచమి, నక్షత్రం స్వాతి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మిథున క్షేత్రంలో, కేతు సంచారం సింహక్షేత్రంలో, చంద్ర సంచారం తులాక్షేత్రంలో, కుజ రాహుల రవి బుధుల సంచారం కుంభక్షేత్రంలో, శుక్రశనుల సంచారం మీనక్షేత్రంలో. ఇవి ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వరకు ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలకై ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. ఆర్థిక పరంగా బలాన్ని పెంపొందింప చేసుకోవాలని లేదా పుంజుకోవాలనేటువంటి తపన పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో క్రమక్రమంగా వృద్ధికి నోచుకుంటాయి. కార్యకలాపాలని అనుకూలంగా మరల్చుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. నూతన ఆశలు చిగురింపచేసేటువంటి కార్యక్రమాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి, మహిళలకు ఆర్థిక పరంగా కొనసాగించేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. అనుకూల వాతావరణం వ్యాపార రంగం వారికి గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే సుసాధ్యపడుతుంది. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు దక్షిణం. ఈరోజు మేషరాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత
కార్యకలాపాలు లభిస్తాయి. ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి అతి జాప్యాలు నివారింపబడతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత కొనసాగుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ, నైపుణ్యంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా లబ్ధి పొందగలుగుతారు. మంచి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో నూతన విధి విధానాలు ఆకస్మికంగా కలిసి వస్తాయి. అభివృద్ధి మహిళలకు ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది. సంతోష వార్తలు వింటారు. విదేశీ విద్యా ప్రయత్నాలు వంటివి విద్యార్థులకి లాభిస్తాయి. మంచి అవకాశాలు, పెట్టుబడులు వ్యాపార రంగం వారికి బలాన్ని కలిగిస్తాయి. నూతన విధి విధానాలతో కూడినటువంటి ఆలోచన విధంగా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వృషభ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక చిరాకులు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు కొనసాగించగలుగుతారు. బలమైనటువంటి నిర్ణయాల ద్వారా కార్యక్రమాలు చేపట్టి తద్వారా విజయాలకి చేసేటువంటి ప్రయత్నాలు ఆశాజనకంగా మారతాయి. మహిళలకు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించవలసినటువంటి సమయం ఇది. తొందరపాటు స్వభావం, తొందరపాటు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. విద్యార్థులకి దూకుడు స్వభావం పనికిరాదు. ఆశాజనకమైనటువంటి వాతావరణం వ్యవసాయ రంగం వరకు మాత్రం కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు న్యాయబద్ధ వృత్తి వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మిథున రాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా మానసిక చిరాకులు దూరం చేసుకోగలుగుతారు. ప్రగతి సాధించగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. సంబంధ బాంధవ్యాల విషయంలో చిక్కులు, సమస్యలు చోటు చేసుకుంటాయి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఆకస్మిక విపత్కర పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు. మహిళలకు ఆరోగ్య విషయంలో ఆకస్మిక సమస్యలు ఎదురయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి. ఆర్థిక విషయాల్లో కూడా జాగ్రత్తలతో పాటించాలి. వ్యాపార రంగం వారికి నూతన సమస్యలు వృత్తిపరంగా వెలుగులోకి వస్తాయి, విస్మయాలకి దారితీస్తాయి. ప్రతిబంధకాలు ఆర్థిక పరంగా వైద్య వృత్తి వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం ద్వారా, స్మరించడం ద్వారా, పూజించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. విపత్కర పరిస్థితులు సమర్థతతో ఎదుర్కొని అనుకూలత సాధించగలుగుతారు. విజయ ప్రాప్తి చేకూరుతుంది. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన స్థిరాస్తి కొనుగోలుకై చేసేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతిబంధకాలని క్రమక్రమంగా దూరం చేసుకోగలుగుతారు. నష్టద్రవ్య ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాల్లో కూడా ప్రోత్సాహకర పరిస్థితులు ఆహ్వానించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలపై అవగాహన కలిగి ఉంటారు. తద్వారా విజయాలు కూడా అంతిమంగా ఆలస్యంగానైనా పొందగలుగుతారు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు మహిళలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యాపార రంగం వారికి నూతన కార్యకలాపాల్లో ఒడిదుడుకులు ఎదురయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు సింహరాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా విజయ పరంపర కొనసాగించగలుగుతారు. అధికారంతో కూడిన
అనుకూలత ఆర్థిక పరంగా సాధించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో అనుకూలత ఆర్థిక పరంగా కొనసాగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో బలాన్ని కలిగిస్తుంది. మానసిక ఒత్తిళ్లు తగ్గుతాయి, మానసిక స్థైర్యం పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా చేపట్టాలనేటువంటి తపన పెరుగుతుంది. మంచి ఆశయాలతో కార్యక్రమాలు చేపట్టాలనేటువంటి ఆలోచన ప్రారంభమవుతుంది. అనుకూల పరిస్థితులు మహిళలకు ఆర్థిక పరంగా బలపడతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై మక్కువ పెరుగుతుంది. వ్యాపార రంగం వారికి సాధ్యాసాధ్యాలు ఆర్థిక విషయాల్లో అనుకూలతని పెంచుతాయి. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కన్యారాశి వారు శ్రీ మహాగణపతిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. సందిగ్ధ పరిస్థితులకు, సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత కొనసాగుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. అదృష్ట సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతాయి. క్లిష్ట సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. విదేశీ సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది, నేర్పరితనం పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాలు మహిళలకు కలిసి వస్తాయి. వ్యాపార ఒత్తిళ్ల నుంచి వ్యాపార అనుకూలత వ్యాపార రంగం వారికి సాధ్యపడుతుంది. మంచి నిర్ణయాల ద్వారా న్యాయబద్ధ వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. కీర్తి ప్రతిష్టలతో కూడినటువంటి కార్యక్రమాలు గృహపరంగా మహిళలు కొనసాగించగలుగుతారు. అభివృద్ధి విద్యార్థులకి సుసాధ్యపడుతుంది, సూక్ష్మత పెరుగుతుంది. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు తులారాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వివిధ రకాల ప్రయోజనాలతో కూడినటువంటి విషయాలు సాధించగలుగుతారు. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహకర పరిస్థితులు బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సమస్యలు ఎదురైనప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు సమాంతరంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. అవమానకర సంఘటనలు అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రక్రియలు లాభిస్తాయి. అనుకూల వాతావరణం గృహపరంగా బలాన్ని కలిగిస్తుంది. సమస్యలకు పరిష్కారాలు పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ విజయవంతమవుతుంది. మహిళలకు అత్యంత అనుకూల పరిస్థితులు ప్రయత్నపూర్వకంగా లభిస్తాయి. వ్యాపార రంగం వారు పొరపాట్లు గ్రహించి తద్వారా పరిష్కారాలు కూడా పెంపొందింప చేసుకోగలుగుతారు. విద్యార్థులకి అనుకూల పరిస్థితులు ప్రయత్నపూర్వకంగా లాభిస్తాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో వైద్య వృత్తి వారు జాగ్రత్తలు పాటించాలి. న్యాయవాద వృత్తి వారికి ప్రత్యర్థులు బలపడినప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు కొనసాగించి అంతిమ విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వృశ్చిక రాశి వారు ఈశ్వరుని స్మరించడం, దర్శించడం, పూజించడం ద్వారా అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి విచిత్రమైనటువంటి విస్మయాలతో కూడినటువంటి మానసిక క్లేశాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు గృహపరంగా ఆహ్వానించగలుగుతారు. ప్రగతి సాధించగలుగుతారు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. క్లిష్ట వ్యవహారాలని పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి కార్యక్రమ నిర్వహణలో విజయాలు సాధించగలుగుతారు. విదేశీ ప్రయాణాలు వంటివి లాభిస్తాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కలిసి వస్తుంది. ఆర్థిక చింతన పెరుగుతుంది. ఆర్థిక అవసరాలకే చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలతని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. మానసిక ఒత్తిడిని దూరం చేసుకోగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత సాధించగలుగుతారు. రాబడికే చేసేటువంటి ప్రయత్నాలు ఆర్థిక పరంగా అనుకూలతని కలిగిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య
3 ఈరోజు ధనుసు రాశి వారు అదృష్టవర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ధనుసు రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో స్మరించడం, దర్శించడం, పూజించడం ద్వారా తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా ప్రగతి కొనసాగించగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. గ్రహ ప్రతికూలతని అవిరీలకే ఎదుర్కొని అనుకూలత సాధించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆనందకర వాతావరణం గృహరీత్యా నెలకొంటుంది. మిత్రులతోటి, బంధువులతోటి సత్సంబంధాలు కొనసాగుతాయి. స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా కార్యాచరణలో విజయాలు సాధించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు పెంపొందింపచేసుకోగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సానుకూల వార్తలు మహిళలకు ఇంపుని కలిగిస్తాయి. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల వాతావరణం అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ప్రగతి వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. ఆర్థిక విషయాలు వ్యాపార రంగం వారికి అనుకూలతని వేగవంతంగా పెంచుతాయి. మానసిక స్థిరత్వం విద్యార్థులకి పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు ఆర్థిక పరంగా వ్యవసాయ రంగం వారికి బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మకర రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాల్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. మానసిక క్లేశాలు ఉన్నప్పటికీ, మానసిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ స్థిరమైనటువంటి కార్యాచరణకై అనుకూలత పొందగలుగుతారు. గృహ విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విముఖత ఉన్నప్పటికీ కొనసాగించగలుగుతారు. పిల్లల విషయంలో శ్రద్ధ పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. బలాన్ని పెంపొందింపచేసుకునేటువంటి కార్యకలాపాలు గృహపరంగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం మహిళలకు ప్రారంభమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహం వ్యాపార రంగం వారికి క్రమక్రమంగా పెరుగుతుంది. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు కుంభరాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం ద్వారా, పూజించడం ద్వారా ఆలోచన సంపత్తి పెరుగుతుంది. విపత్కర పరిస్థితులు దూరం అవుతాయి. ఏలినాటి శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి చిక్కులకు, సమస్యలకు పరిష్కారాలు వేగవంతంగా పొందగలుగుతారు. ఆనందం లభిస్తుంది. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో చురుకైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. శ్రమ ఉన్నప్పటికీ, చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విరోధాలు ఏర్పడినప్పటికీ, విఘ్నాలు ఏర్పడినప్పటికీ అతిక్రమించగలుగుతారు. సమర్థత పెరుగుతుంది. సానుకూల వాతావరణం మహిళలకు వృత్తిలో లభిస్తుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై సందిగ్ధ వాతావరణం ఉన్నప్పటికీ విజయాలు వ్యాపార రంగం వారికి సుసాధ్యపడతాయి. రుణ ఒత్తిడిని దూరం చేసుకోగలుగుతారు. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలకు పరిష్కారాలు న్యాయవాద వృత్తి వారు పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు మహిళలు చేపట్టగలుగుతారు. గృహ విషయాల్లో సఖ్యత పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాలని చక్కదిద్దుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మీన రాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా స్థిరమైనటువంటి కార్యాచరణ, తద్వారా విజయాలు పొందగలుగుతారు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. మానసిక చిరాకులు నియంత్రించగలుగుతారు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆరోగ్య రక్షణ చేకూరాలని, ఆర్థిక విషయాలు అనుకూలించాలని, ఉద్యోగ అవకాశాల ద్వారా అభివృద్ధి సాధించాలని, వ్యాపార విజయాలు పొందాలని ఆదివారం సందర్భంగా శ్రీ సూర్య భగవాన్ని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు ఆదివారం
ఆదివారానికి అధిపతి సూర్యుడు, ఆరోగ్యం భాస్కరాదిచ్చేత, ఆరోగ్యం మొత్తం సూర్యుడి చేతిలో ఉంటుంది. ఆరోగ్యం కలిసి రావటానికి ప్రకృతిలో ఎన్నో ఉన్నాయి. వాటిలో తులసికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. తులసిని ఉపయోగించి ఆరోగ్యపరంగా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రకృతిలో ఎన్నో రకాలైనటువంటి తులసి స్వరూపాలు ఉన్నప్పటికీ ప్రధానంగా 7 రకాలైనటువంటి తులసి స్వరూపాలు ఆరోగ్యపరంగా విశేషమైన ప్రయోజనాన్ని కలిగింపజేస్తాయి. ఈ 7 రకాలైనటువంటి తులసి స్వరూపాలలో మొట్టమొదటిది రామ తులసి. ఈ రామ తులసి ఆహారం స్వీకరించిన తర్వాత మనం కొద్దిగా రామ తులసి ఆకులను నోట్లో వేసుకొని నమిలినట్లయితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కాబట్టి జీర్ణక్రియను సరిగా ఉంచటానికి రామ తులసి విశేషంగా సహకరిస్తుంది. జీర్ణ సంబంధమైన అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేస్తుంది. ఆ తర్వాత రెండవది కృష్ణ తులసి. కృష్ణ తులసి నుంచి తీసిన నూనెను శరీరం మీద రాసినట్లయితే చర్మ సంబంధమైన అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే కృష్ణ తులసి నూనెను ఎప్పుడైనా శరీరం మీద గాయాలు దెబ్బలు ఉన్నప్పుడు వాటి మీద రాయటం ద్వారా గాయాల తీవ్రత నుంచి సులభంగా బయటపడవచ్చు. కాబట్టి కృష్ణ తులసి నూనె ద్వారా శరీరం మీద ఉన్నటువంటి ఎలాంటి గాయాల నుంచైనా చాలా సులభంగా బయటపడవచ్చు. అదేవిధంగా చర్మ వ్యాధుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఆ తర్వాత మూడవ తులసి లక్ష్మీ తులసి. ఈ లక్ష్మీ తులసినే తెల్ల తులసి అనే పేరుతో కూడా పిలుస్తారు. లక్ష్మీ తులసికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఏ ఇంటి ఆవరణలో అయితే లక్ష్మీ తులసి మొక్క ఉంటుందో అక్కడికి క్రిమికీటకాలు రావు. కాబట్టి క్రిమికీటకాల వల్ల వచ్చే సమస్యలు రాకుండా ఉండటానికి ఇంటి ఆవరణలో లక్ష్మీ తులసిని పెంచుకోవాలి. ఆ తర్వాత 4వ తులసి స్వరూపం నేల తులసి. ఈ నేల తులసిని సొంఠి తులసి అనే పేరుతో కూడా పిలుస్తారు. దీన్నే భూతులసి అని కూడా అంటారు. ఎప్పుడైనా ఆటలమ్మ, పొంగు ఇటువంటి అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ నేల తులసి ఆకులను తరచుగా స్వీకరించినట్లయితే ఈ రకమైన అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఆ తర్వాత 5వ రకం తులసి అడవి తులసి. ఈ అడవి తులసి శ్రీశైలము, తిరుపతి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న అరణ్యాలలో ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా విష జంతువుల వల్ల వచ్చేటటువంటి విషాన్ని తగ్గింపజేయటానికి అడవి తులసి విశేషంగా సహకరిస్తుంది. అడవి తులసి ఆకులను తీసి ఆ ఆకులని గట్టిగా ఎక్కడైనా విష సర్పాలు కాటు వేసినప్పుడు రాసినట్లయితే విష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఆ తర్వాత 6వ రకం తులసి రుద్రజడ తులసి. రుద్రజడ తులసి అన్ని రకాలైన జ్వరాల తీవ్రతను తగ్గింపజేస్తుంది. సహజంగా ఎప్పుడైనా సరే చలికాలంలో వచ్చే అనేక రకాలైన జ్వరాలు పోగొట్టే శక్తి ఈ రుద్రజడ తులసికి ఉంటుంది. కొద్దిగా మిరియాలు, రుద్రజడ తులసి ఆకులు ఈ రెండింటినీ కలిపి స్వీకరించినట్లయితే తీవ్రమైన చలి జ్వరాల నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉంటుంది. అలాగే కొంచెం సొంఠి, రుద్రజడ తులసి వీటిని కలిపి కషాయం చేసి స్వీకరించినట్లయితే దీర్ఘకాలిక జ్వరాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. కాబట్టి జ్వరాల తీవ్రతను తగ్గింపజేసే శక్తి రుద్రజడ తులసికి ఎక్కువగా ఉంటుంది. ఇది 6వ తులసి స్వరూపం. ఆ తర్వాత ఆఖరిది 7వది మరువక తులసి. మరువక తులసి నుంచి నూనె తయారు చేస్తారు. ఆ నూనె శిరోజాల మీద రాసినట్లయితే తలలో ఉన్నటువంటి చుండ్రు, పేలు ఇలాంటి సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. చెవి సంబంధమైన సమస్యలు ఉన్నప్పుడు, చెవిపోటు లాంటివి ఉన్నప్పుడు మరువక తులసి నూనెను చెవిలో వేసినట్లయితే చెవి సంబంధమైన సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అసలు ప్రతిరోజు కూడా తులసి ఆకులు 2 స్వీకరిస్తూ ఉన్నట్లయితే జలుబు, దగ్గు, ఆయాసం ఇలాంటి సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. నీళ్లను వేడి చేసి గోరువెచ్చని నీళ్లలో తులసి ఆకులు, అల్లము, తేనె వీటిని కలిపి స్వీకరించడం ద్వారా తీవ్రమైన ఆస్తమా సమస్యల తీవ్రతను కూడా తగ్గింపజేసుకోవచ్చు. అందుకే జలుబు, దగ్గు, కఫము, ఆస్తమా, ఉబ్బసము ఇలాంటి అనారోగ్యాలు ఉన్న వాళ్ళు ప్రతిరోజు కూడా నీళ్లల్లో కొన్ని తులసి ఆకులు వేసి, అల్లం కొద్దిగా వేసి, తేనె కొద్దిగా వేసి ఆ నీళ్లు మరగబెట్టి ఆ నీటిని స్వీకరిస్తూ ఉన్నట్లయితే ఈ రకమైన అనారోగ్య సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే ఎప్పుడైనా సరే తులసి ఆకుల రసాన్ని కర్పూరంతో పాటు కలిపి చర్మం మీద రాసినట్లయితే చర్మం మీద ఉన్నటువంటి మచ్చలు ఏవైనా ఉంటే ఆ మచ్చల నుంచి తొందరగా బయటపడవచ్చు. మచ్చలు తొలగిపోతాయి. చాలామంది మొటిమల సమస్యతో కూడా బాధపడుతూ ఉంటారు.
మొటిమల సమస్య ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే తులసి ఆకుల రసాన్ని తీసి కర్పూరం కొద్దిగా కలిపి మొటిమలు ఉన్న చోట్ల రాసినట్లయితే మొటిమలు అనేవి క్రమక్రమంగా కనుమరుగైపోవటానికి ఆస్కారం ఉందని కూడా అనేక ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి ప్రకృతి ప్రసాదించిన దివ్య ఔషధం తులసి. 7 రకాలైనటువంటి ప్రధాన తులసి స్వరూపాలను ఆరోగ్యపరంగా వినియోగించుకోవచ్చు. ఏ రకమైనటువంటి తులసి అయినా సరే, తులసాకులు రోజు నవలటం, గోరువెచ్చని నీళ్లలో తులసాకులతో పాటు అల్లం తేనె కలిపి స్వీకరించడం ద్వారా అన్ని రకాలైన శీతల సంబంధమైన సమస్యలు తొలగింపజేసుకొని ఆరోగ్యపరంగా విశేష ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో తీర్థానికి ఉన్న ప్రాధాన్యత ఏంటో, పూజా విధానంలో తీర్థం తీసుకునేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదో, తీర్థ స్వీకరణకు సంబంధించిన నియమాలేంటో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.